ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆ, ఏ కాలనీలో ఉంటారు? నేను కృష్ణనగర్లో. కృష్ణనగర్. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అన్న. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 పోటీ చేస్తూ ఉంటారు. దేనికి ప్రజలంతా ఇక్కడ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువ శాతం అయితే బీఆర్ఎస్కే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ తరపు నుంచి వెళ్ళి 3 సార్లు గెలిచిండు కాబట్టి ఇప్పుడు తనకు నివాళులు అర్పించడానికైనా తనకు గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీకే పనిచేయాలని చెప్పి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు చాలా వరకు అలాగనే అనుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేము పనులు బాగా చేస్తున్నాం, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా కూడా మా వైపు ఉందని చెప్తా ఉన్నారు. ఇక పనులు అంటే ఇప్పటికి 2 ఏళ్ళు దగ్గరకు వచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏందో అన్ని జనాలు చూస్తూనే ఉన్నారు. ఇక పనులు చేసేదానికన్నా ఎక్కువ చాలా వరకు ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా పెద్దగా ఈ 3 ఏళ్ళు పెద్ద పనిచేసేది లేదు కాబట్టి ఇదివరకు 3 ఏళ్ళు మాగంటి గోపీనాథ్ పనిచేసింది కాబట్టి తనకు నివాళులు అర్పించడానికైనా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నుంచి అతన్ని గెలిపించి అతన్ని రుణం తీర్చుకోవాలని చెప్పి చాలా ప్రజలు అనుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ పనిచేసినప్పుడు ఎట్లా ఉంటుండే ప్రజలతోటి? చాలా బాగుండే. ఏ చిన్న ఆపద వచ్చినా ఏదొచ్చినా కూడా ఏ రాత్రి పోయినా తన దగ్గర పోయినా మనం రమ్మన్నా వచ్చి పనిచేసేవాడు. ఇక ఇప్పుడు తనకు సరే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గెలిచి ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనకేం పనిచేస్తుంది అనే దానికి పక్క పెడితే తనకు నివాళులు అర్పించడానికైనా కానీ జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఖచ్చితంగా మాగంటనను ఆయనకు నివాళులు అర్పించడానికైనా ఆయన సత్యమని గెలిపానని కోరుకుంటాను. ఈసారి లోకల్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ప్రజలంతా కూడా ఆయన వైపే ఉంటారంటూ కూడా నవీన్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉండొచ్చు, తనకుండే ఆశలు తనకుంటే గెలుస్తా అని అనుకుంటుండొచ్చు. కానీ ఈసారి మాత్రం కంపల్సరీ ఆమెనే గెలిపించి తనకు నివాళులు అర్పించాలని చెప్పి అనుకుంటున్నారు ప్రజలంతా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది అంటారు? ఇక ఇప్పటి వరకు అయితే ఈ 2 ఏళ్ళు చూసినంత వరకు పెద్దగానైతే ఏం అనిపించలేదు. మరి ఇక నుంచి ఏమన్నా ఈ జూబ్లీహిల్స్ ఈ ఎన్నికలు చూసైనా ఇంకా కొంచెం రేవంత్ రెడ్డి అరే చేయాలి కదా అని అనుకుంటాడేమో అని అనిపిస్తుంది.